నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు తెలుసా? సొల్లునేని శ్రీను. మీరు చెప్పింది నిజమే. సొల్లునేని అనేది మీరు బై మిస్టేక్ నోట్తో అన్నారు. లేదు సార్, మేము ఆయన వార్తలు అవి చూస్తూ ఉంటాం. వాడుక భాషలో డిఫాల్ట్ గా మేము సొల్లునేని అని పిలుచుకుంటా ఉన్నాం. ఓకే ఓకే, ఆ ఫ్లో వచ్చేసింది. ఓకే, అది కూడా కరెక్టే అనిపిస్తుంది నాకు కూడా. అవునా? ఆ సొల్లునేని మాట్లాడిన మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. అలాగే అండి. ఇది ఎలక్షన్కి ముందు, ఇది సుమారుగా 8 నెలల కిందట సాక్షిలో కూర్చొని మాట్లాడాడు. ఓకే, ఒకసారి వినిపిస్తాను చూడండి. సరే సార్. దేశమంతా ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మరో ఎత్తుగా సాగుతున్నాయి. ఎందుకంటే ప్రచార రంగంలో ప్రధానంగా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీ కంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి ఎల్లో మీడియా రోజు లక్షల కరపత్రాల మాదిరిగా వాళ్ళ పత్రికల్ని పార్టీ తెలుగుదేశం కరపత్రాల కంటే హీనంగా మార్చి వాళ్ళు లక్షల సంఖ్యలో ప్రజల మీదకి విసురుతున్నారు. వాళ్ళ పాఠకుల్ని హింసిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ఎలాగైనా సరే ప్రజాభిప్రాయాన్ని మార్చాలి అనేటువంటి. ఆయన 1956లో పుట్టినాడు సార్. నేను జీవిత చరిత్ర ఒకసారి చూశాను. ఓకే. తర్వాత కాలంలో రచయితగా పనిచేసాడు, కష్టపడతా ఎదుగుతూ వచ్చాడు. వాస్తవంగా ఆయన ఎప్పుడైతే ఆయన రచనలు మొదలు పెట్టినాడో అది లేటు వయసులో ఘాటుగా బయటికి కన్వే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన రచనలు ఏదైతే ఆయన నాలెడ్జ్ ఉందో దాన్ని అది టీవీలో మీడియా ముందు వ్యక్తపరుస్తున్నాడు సార్. ఆయన చెప్తున్నాడు చూడండి, లక్షల కరపత్రాలు ఆంధ్రజ్యోతి వాళ్ళంట, ఈనాడు వాళ్ళంట ప్రజలపైకి వదులుతున్నారంట. పచ్చ మీడియా, పచ్చ మీడియా. 5 ఏండ్లలో సార్, 5 ఏండ్లలో ఆయన ఏ పచ్చ మీడియాలో పనిచేస్తాడు అని నేను చెప్తానులేండి. 5 ఏండ్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతిని మీరు తొక్కినట్టు తొక్కకుండా అన్ని సార్లు తొక్కినారు. అవును. సీఎం హోదాలో ఉండి రామోజీరావుని కలిసేదాన్ని పోయి ఉన్నాడు. ఎవరు? జగన్ రెడ్డి. అవును. ఎవరికి సిగ్గున్నాలా, ఎవరికి సిగ్గు లేదు అప్పుడు. సాక్షాత్తు అంటే ఆయన ఎక్కడ సపోర్ట్ చేయమని ఈయన రాధాకృష్ణ గారి మైండ్ సెట్ మనకు తెలుసు. బ్రాండెడ్ ఈనాడు అయితే రామోజీరావు గారిది. దేశంలో కలా సార్ నిజంగా రామోజీరావు నిజంగా అనుకుంటే 5-6 స్టేట్స్లోని గవర్నమెంట్స్ని శాసించగలరు వాస్తవంగా. ఈవెన్ అమిత్ షా గారు, మోడీ గారు ఎవరైనా సరే మన ఆంధ్రా కన్నా వస్తే రామోజీరావు గారిని కలిసి వెళ్ళటం వాళ్ళకి ఆనవాయితీ. ఆ పేరు నాది ఈనాడు వాళ్ళకి. అయితే ఏం చెప్తున్నాడు, లక్షల కరపత్రాలంట జనాలపై కొలుతున్నారంట. నిద్రలేసి ఎవరైనా సార్ పేపర్ ఉన్నవాళ్ళు, పేపర్ లేనివాడు పేపర్ ఏదైనా చదవాలి అనుకుంటే నిజంగా ఏది ఒరే నాయన నోటిఫికేషన్ పడినాయంటే డిఎస్సి నోటిఫికేషన్స్, పలానా నోటిఫికేషన్స్, ఏదో క్లాసిఫైడ్స్ ఇవన్నీ చూడాలంటే అసలు నిజాయితీ గల వార్తలు చూడాలన్నా, అవును, రియల్గా ఒక నిజమైన వార్తను చూడాలంటే ఇది ఉంటుంది కదా సార్. ఈ కాలంలో ఒక రాంగ్ కన్వేయింగ్ మెసేజ్లు వెళ్ళిపోతా ఉన్నాయి కదా, ఈవెన్ మొబైల్స్ ద్వారా, నెట్ ద్వారా. అట్లా కాదు, ఈనాడు క్లారిటీ, వాళ్ళ క్లారిటీ కావాలంటే ఈనాడు మొదలు పెడతారు చూసేదానికి. ఈ బ్లూ మీడియా వల్ల సార్కి పచ్చ మీడియా అంటారు. సిగ్గన్నా అంటే వాళ్ళు వేసుకునేదంతా పచ్చరంగే. సాక్షిలో ఫస్ట్ నుంచి సార్ వీళ్ళు కాపీ కొట్టి వేసుకున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క జగన్ రెడ్డి దగ్గర ఆ ఛానల్ పెట్టించి, జగన్ రెడ్డి వాళ్ళ వైఫ్ భారతిరెడ్డి గారి పేరు మీద ఛానల్ పెట్టించి ఆ రోజు ఏమేమి పెట్టారంటే నిజాయితీకి నిలువెత్తు నిర్వచనం అట్లా ఏందో సామెతలు అన్నీ పెట్టి అది కన్వే చేస్తూ వచ్చారు సాక్షిని. ఈ రోజు వాళ్ళు ఆ రోజు నుంచే మొదలు సార్, ఏదైతే సాక్షి మొదలు పెట్టినారో ఆ కేసులు ఇవన్నీ మొదలు 13 సిబిఐ కేసులు, 43,000 కోట్ల జప్తు ఈ సాక్షి వల్లే ఇవన్నీ వచ్చింది. సాక్షి వాళ్ళకి నాకు పెట్టుకుంటా ఉంటే వాళ్ళకి వెళ్ళి ఏదైనా చిన్నపాటి అవినీతి చేశాయని సాప్ కింద నీరు మాదిరి పోయి ఉండేదే. ఈ సాక్షి వల్ల జగన్ కొంప మునిగిపోయింది ఒక మాటలో చెప్పాలంటే. ముఖ్యంగా ఈ కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసు, సొల్లునేని అని పక్కన పెడదాం, ఎందుకంటే అందరికీ అర్థం కావాలి కదా, అది కొద్దిమందికి తెలుసు ఆయన సొల్లునేనని. ఈ కొమ్మినేని శ్రీనివాస్ గురించి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి సార్ ఎన్నాళ్ళు లేని వెన్నుపోటు పొడిచినాడు సార్ ఆయన ఈ కొమ్మినేని శ్రీనివాసు. అదేవిధంగా ఆయన 10 ప్రశ్నలని, నేనంటే ఒక చిన్నపిల్లవాడిని సార్, నేను ఆయనంత శక్తి కానీ, ఆయనంత గొంతు కానీ, ఆయనంత చదువుకోలే. నాకు తోచిన రీతిలో నాకున్న నాలెడ్జ్ మేర కన్వే చేస్తున్నా. ఎవరు? సాక్షిలో ఒక ఆయన ఉంటాడు సార్, ఈశ్వర్ అని. అబ్బా, ఈయన ఒక రకం, ఆయన ఒక రకం. సినిమా కూడా వచ్చింది, ఈడో రకం ఆడో రకం అని. ఆయన కూర్చొని మీడియాలో సాక్షి వాడు ఇచ్చినాడు కదా అంతో ఇంతో డబ్బులు కొంచెం గట్టిగానే ఇస్తున్నారంట. వాస్తవంగా ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేది మీడియా సర్కిల్ మొత్తం తెలుసు. అవును, ఎవరు సార్? ఆయన ఈశ్వరరావు. ఆయన కూర్చొని ఒక ఉద్గతమైన స్వరంతో 10 ప్రశ్నలు, దీనికి సమాధానం చెప్పవా లోకేష్, దీనికి సమాధానం చెప్పవా పవన్, దీనికి సమాధానం చెప్పవా చంద్రబాబు అంటారు. అది అడుగుతూ ఉన్నాయని చూసేవాళ్ళు నవ్వొస్తుంది సార్. దారిలో పోయేటప్పుడు బురద పైన రాయొచ్చి ఆ బురద మన పైన పడుతుంది సార్. ఒక పదం వాడాలా, దానికి వాళ్ళు వాడగలుగుతారు, నేను వాడలేను. సో వాళ్ళు 10 ప్రశ్నలకు సమాధానం మాలాంటి వాళ్ళు చెప్పి ఓపిక అయిపోయింది. వాళ్ళకు సిగ్గు రాదు, ఇంకెందుకు వాళ్ళకి రానప్పుడు మేమైనా ఆగుదామని చెప్పి ఆగిపోయినాం. ఇట్లాంటి వాళ్ళు ఈ ద్వయం ఏదైతే ఉన్నారో, ఈ కేఎస్ఆర్ ఈశ్వరో, జగన్ కొంప నిలున ముంచేశారు సార్. శాంపుల్ చెప్తాను ఏ విధంగా అంటే,
మీరు ఒకటి అసలు ఈయన పచ్చ ఛానల్స్ అంటున్నాడు కదా, అసలు కొమ్మినేని శ్రీనివాసరావు పుట్టు పూర్వోత్తరాలు ఏమన్నా తెలుసా, చెప్పగలరా అది చెప్తాను సార్. ప్రేక్షకులకి? అవును, 1956లో గన్నవరంలో పుట్టాడు. ఏది ఇప్పుడు వలంనేని వంశీ పోటీ చేసి ఓడిపోయినాడు కదా ఆ నియోజకవర్గంలో. ఆంధ్రావుడే, మన ఆంధ్రుడే సార్. అవునా? మరి ఆంధ్ర మీద విషయం కక్కుతా ఉంటాడు ఎప్పుడు. కక్కుతా ఉంటాడు. కొంతమంది జీవితంలో ఎట్లా అవుతుందంటే డబ్బులని ఒక వ్యామోహం ఉంటుంది, కొంతమంది వేరే దానిపైన వ్యామోహం ఉంటుంది. సరే కష్టపడతా వచ్చినాడు. ఈయన ఏదైతే అంటే నేను చెప్పాను కదా సార్, విద్యార్థులు కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్డ్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు రిటైర్డ్ అయి ఉంటారు కదా, ఆ పెన్షన్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం అలవాటుగా ఈనాడు చూస్తారు. అందుకు ఆ రకాన్ని నేను పసుపు మీడియా అని నేను ఫ్లోలో అని చెప్పాను. ఆయన రకం చెప్పాలంటే పచ్చ మీడియా అని అలవాటు చేసుకున్నాడు. ఏ పచ్చ మీడియాలో ఈయన పనిచేసింది ఫస్ట్ ఈ వృత్తిలోకి దిగింది ఈ పచ్చ మీడియాలోనే. అవునా? ఆయన చెప్పే ఈ పచ్చ మీడియాలోనే ఈనాడులో ఆయన కెరీర్ బిగిన్ చేసుకున్నాడు. 1978 అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 22, 24, 46 సంవత్సరాలు అయింది. అవును, కెరీర్ స్టార్ట్ చేసి. అవును. ఓకే. అప్పటి నుంచి దాంట్లో ఏది ఆయనకు అంత నాలెడ్జ్ అంత స్పీడప్ ఏంలే. క్రమేపీ అంటే సీనియారిటీ కొద్దీ జాబ్లో హైక్ ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము జరిగిపోతూ ఉంటాయి జీతాల రూపంలో. రామోజీరావు గారి పుణ్యం అయినా వాటితోనే ఆ గింజి నీళ్ళు తాగడము, అన్నం తినడము, క్రమేపీ చిన్నగా ఎదిగినాడు. ఆయన ఇచ్చిన జీతంతో బతికినాడు ఇతను. తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2002, 2004లో సార్ ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయిపోయినాడు. 2002 అంటే 78 నుంచి 24 ఏళ్ళు పనిచేశాను. 24 సంవత్సరాలు ఈనాడులో పనిచేశాడు. పచ్చ మీడియాలో పనిచేశాడు. అవును. ఓకే, చెప్పండి. అప్పుడు అన్ని రోజులు పనిచేసినప్పుడు ఏదైతే ఈనాడులో ఆ రోజునే కదా సార్ మార్గదర్శి అంట, ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీస్ లేదా ఈ యొక్క ప్రియా ఊరగాయ చెక్కులు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఇవన్నీ దగ్గర నుంచి చూసినాడు కదా రామోజీరావు గారిని. ఆయన వ్యవహారం అంతా ఏ రోజు నీకు సిగ్గుమానం ఉంటే నువ్వు అంత ఉత్తముడు అయితే ఏ రోజు బయటకు వచ్చి నువ్వు చెప్పండకూడదు ఈ మాదిరి ఈ కంపెనీలో ఈ మాదిరి తప్పులు జరుగుతున్నాయని. నిజంగా జర్నలిస్ట్ అయితే నిజంగా తప్పులు జరిగింటే నిజమైన జర్నలిస్ట్ అయితే తప్పులు జరిగింటే బయటికి చెప్పినంటే రామోజీరావు గారి వల్ల ఎవరైనా రోడ్డు పైన పడినారు లేకుంటే వాళ్ళ జీవితాలు కోల్పోయినారు అనేది నువ్వు చేతనైతే మీకు కూడా ఈరోజు సాయంత్రం నువ్వు టైం తీసుకొని మీరు సెర్చ్ చేసి చూడండి. రామోజీరావు గారి వల్ల ఆయన కంపెనీల వల్ల ఎవరైనా ఒక్కరైనా నాశనం అయినారా అనేది. ఒక్కళ్ళు కూడా లేదు సార్. నాకు ఇది ఇంకో కోసం మీరు ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాడు, ఈ యొక్క మార్గదర్శి పైన కేసులు వేసినారు. ఏది ప్రభుత్వం సుమోటో కేసులు. ఏ ఒక్కడు పోయి అక్కడ ఎవడన్నా ఒక బాధితుడన్నా ఎతుకుదామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలకంగా ట్రై చేసింది. ఎవరు దొరకలా. దాంట్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఫలితాలు లాభాలు అంత ఆశాజనకంగా ఉన్నాయి సార్. ఎవరు పోయి కంప్లైంట్ పెడతారో, కంప్లైంట్ పెట్టినప్పుడు గట్స్ కావద్దా, దాంట్లో తప్పులు జరిగినాయి నాకు ఇన్ని అన్యాయం అయిపోయినా అనేది ప్రతి ఒక్కటి పేపర్ పైన ఉంటుంది. కంప్లైంట్ పెట్టేది సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారు 1 లక్ష ఎక్స్ట్రా ఇస్తే పెట్టచ్చు, కోర్టుకు ప్రూవ్ చేయాలి కదా, అవి ప్రూవ్ కావు. సో నేను అనేది ఏంటంటే రామోజీరావు గారి వల్ల కొన్ని రాష్ట్రాలే డెవలప్ అయినాయి, సినీ ఇండస్ట్రీలు అదే పని. మీరు చెప్పిన దాని ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే 56లో పుట్టారంటున్నారు. అవును సార్. సో 78లో ఈనాడులో చేరాడు. అవును. అంటే 22 సంవత్సరాలకే ఆయనకి తిండి పెట్టడం మొదలు పెట్టారు పచ్చ మీడియా. ఆయన చెప్తున్న పచ్చ మీడియా. అవును. అంటే ఆయన 22 ఏళ్ళు వచ్చేప్పటికే గంజి నీళ్లు తాగడం ఈనాడు దగ్గర నుంచి మొదలు పెట్టాడు. తర్వాత 26 ఏళ్ళు ఈనాడులో పనిచేశాడు అదే పచ్చ మీడియాలో. అవును. ఈయన చెప్తున్న పచ్చ మీడియా. అవును. తర్వాత మళ్ళీ పచ్చ మీడియా ఆంధ్రజ్యోతిలోకి వచ్చాడు. మళ్ళీ పచ్చ మీడియా అయినా ఆంధ్రజ్యోతి విన్నాడు. నేను అదే చెప్పాను సార్, ఎక్కడైతే నువ్వు మిస్టేక్స్ ఈనాడులో చూసావో అవి నువ్వు బయటకు వచ్చి చెప్పి నిజమైన జర్నలిజం బతకబడి ఉండేది. అది లేదు ఈనాడు. చెప్పండి తప్పుడు ఆరోపణలు కాబట్టి తప్పుడు ఆరోపణలు. విషయం ఏంటంటే ఆయన వ్యక్తిగత జీవితం ఆయనకి ఇంపార్టెంట్. ఈనాడులో తప్పులు జరిగినాయా లేదా అది ప్రూవ్ చేయలేడు, చేత కాదు. తర్వాత అయ్యా నేను బ్రాండెడ్ మీడియాలో వర్క్ చేశాను ఈనాడులోను అని ఆంధ్రజ్యోతికి ఆ సర్టిఫికెట్లు ఆ పత్రాలు ఎత్తకపోయి కొద్దిపాటి హైక్ తీసుకొని. మరి 24 ఏళ్ళు ఈనాడులో పనిచేశాడు కదా. అవును, వాస్తవే కదా సార్, అందరికి తెలిసిందే కదా, హైక్ వస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఆంధ్రజ్యోతిలో పనిచేయాలంటే ఈనాడు లాగా ఒక సిస్టమేటిక్తో పాటు నిజమైన ధైర్యం గట్స్ ఉండాల. దమ్మున్న ఛానల్, దాని పేరు దమ్మున్న ఛానల్. అయ్యా నీ లత్తాపరాలు ఇక్కడ పనికిరావు అని 4.5 సంవత్సరానికి సాగనంపారు టాటాలు బాయిలు చెప్పేసి. ఎట్రా స్వామి బతుకు జీవుడు అనుకుంటా ఉంటే ఎన్టీవీ, ఆ టైంకి ఎన్టీవీ అనేది కొత్తగా ఛానల్ వచ్చింది, ఎదుగుతా ఉన్నింది. నరేంద్ర చౌదరి గారు. అవును, సింపుల్ గా దాంట్లో దూరినాడు. ఇవన్నీ చూపించాడు. ఇది సార్ కుటుంబ పరిస్థితులు బాగలేవు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పినాడు. ఏం చెప్పుకున్నాడు, ఎన్టీవీలో జాయిన్ అయిపోయినాడు. ఆడ మళ్ళీ హైక్ తీసుకున్నాడు. అవునవును. తర్వాత ఆయన సీనియారిటీని చూసి
ఏం చేశారంటే కేఎస్ఆర్ లైవ్ షో అని ఆయనకు అప్పచెప్పారు. ఎన్టీవీలో ఒక షో, ఓకే. దాంట్లో ఆయనకు సుడి తిరిగిపోయింది. దాంట్లో ఏంటంటే పెద్ద పెద్ద రాజకీయ నేతలు కావచ్చు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాకుళం ముద్దుపెట్ట సార్ ఎర్రంనాయుడు గారు, పెద్ద పెద్ద ఇప్పుడు మాత్రం ఎవరంటే ఎవరు మీడియాకు వచ్చి ప్రతి ఒక్కరికి అధికార ప్రతినిధి అని ఇచ్చేది కాదు. అటువంటి సందర్భం ఉన్నతంగా ఉండేటి రాజకీయాలు. ఇటువంటి మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయాన్ని మీడియాలోకి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఆయన అదృష్టం అది. కేఎస్ఆర్ లైవ్ షోలో ఇట్లాంటి వాళ్ళతో నక్కం తొక్కి వాళ్ళందరినీ అందుకోగలిగాడు. అవును, నక్క తోక దొక్కినాడు, అదృష్టం సుడి తిరిగిపోయింది. అయితే ఈయన ఏం చేసినాడో, ఏం పనులు చేసినాడో ఆడ ఇమ్మడలేక 2.5 సంవత్సరానికి స్కాములు చేశాడంట అందులో ప్రభుత్వం అడ్డం పెట్టుకొని. సార్ అది ఏంటంటే ఎన్టీవీలో కూడా న్యూట్రల్గా ఉంది సార్ జర్నలిజం. బట్ ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాడు, ఈ ఆఫర్లు వస్తానే ఉన్నాయి, ఇంకేమన్నా లేకపోయినాడు. ఈయన చేసే ఎక్కువ వ్యాపారాలు ఏంటో ఉంటాయి కొన్ని, అవి ఆ మీడియా ఛానల్కి మెయిన్ అధినేతకి నరేంద్ర చౌదరి తెలిస్తానే చాలనైనా మీ సేవలో ప్రస్తుతానికి వేరే వాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు అని ఏం చెప్పుకున్నారు, ఏమో సులభంగా బయటికి పంపించేశారు ఆ రకాన. తర్వాత టీ5కి వచ్చాడు. మళ్ళీ సీనియారిటీ ఉంది కదా సార్, దానికి ఎవరు ఏం చేయలేరు. మీడియాకి వచ్చాడు, మళ్ళీ పచ్చ మీడియాకి వచ్చేసాడు. ఆయన చెప్పే పచ్చ మీడియా అంటే నీకు ఏడ అవకాశం లేక ఆ పచ్చ మీడియా నీకు అన్నం పెట్టి నీ కుటుంబాన్ని చాకితే నువ్వు ఈరోజు పచ్చ మీడియా అంటా ఉంటావు నువ్వు. అంటే దాదాపు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఆయన జీవితం కెరీర్ స్టార్ట్ అయిన 22 ఏళ్ల దగ్గర నుంచి అవును టోటల్ 36 సంవత్సరాలు ఈ పచ్చ మీడియాలోనే బతికాడు. పచ్చ మీడియాలోనే సార్. అంటే ఆయనకి తిండి పెట్టింది, ఆయనకి బతికిచ్చింది, ఆయన జీవితాన్ని ఇచ్చింది పచ్చ మీడియా. అవును. ఓకే. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఎకనామిక్స్ లో సార్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్. అదేంటంటే మీరే ఊహించుకోండి, ఆకలితో ఉన్నారు, ఒక అరటిపండు ఇచ్చాను నేను, ఓకే హ్యాపీగా ఉంటుంది ప్రస్తుతానికి. ఆ తీపనో లేదంటే ఆకలనో ఇంకొకటి తినాలనిపిస్తుంది. అప్పటికే అంటే నీ సాటిస్ఫాక్షన్ ఇంకా బాగుంటుంది. మూడో తిన్నప్పటికి ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలు అనిపించడం మొదలు పెడుతుంది. ఓకే. 4వ అరటిపండు నుంచి తినాలని నువ్వు ప్రయత్నం చేసాం కూడా నీకు సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది, ఆకలి తిరిగిపోతుంది. సో ఆ కర్వ్ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు రేజింగ్లో ఈ యొక్క డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ అనే కదా సార్ సబ్జెక్టు, ఇలా లైన్ నువ్వు సాటిస్ఫాక్షన్ అంతా నువ్వు పచ్చ మీడియాలో సాటిస్ఫై అయిపోయినావు. ఈ టీవీ5 పుట్టు పూర్వతరాలే ఈనాడులో ఉన్నాయి, తర్వాత ఆంధ్రజ్యోతిలో పోయినావు, న్యూట్రల్గా ఉన్నది ఎన్టీవీ, దాంట్లో పోయినావు. మొత్తం ఈ పసుపు అనే దాన్ని నువ్వు ఓన్ చేసుకొని ఇవాళ పచ్చ మీడియా అన్నావు, అది వేరే రకం. ఆ పసుపులో హ్యాపీగా ప్రశాంతంగా నిజాయితీగా బతుకుదాం అక్కడ పోయినావు. కానీ నువ్వు చేసే లత్కో వ్యాపారాలని నచ్చక వాళ్ళు తెరమేసా వచ్చారు, పోయినారు. ఆఖరికి ఏమైందంటే సార్ ఫైనల్గా ఒక్క ఛాన్స్ ఇచ్చారు సార్ మళ్ళీ ఎన్టీవీలో. ఈ టీవీ మళ్ళీ ఎన్టీవీ ఎన్ని రోజులు ఇమ్ముడతారో సార్. మైండ్ సెట్ వేరే విధంగా ఉండే కాడ చెప్పినాక సార్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అంతా రీచ్ అయిపోయినాడు. ఈయనకి ఇంకా పరపతి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. పెద్ద కాంటాక్ట్లు సార్, కేఎస్ఆర్ లైవ్ షోకి వచ్చినప్పుడు పెద్ద వాళ్ళ కాంటాక్ట్స్ ఏదో జాక్పాట్లు ఉంటాయి. ఏమైనా సార్ ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నారు కొడాలి నాని, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళ పేరు ఎత్తుకుంటేనే ఒక టీడీపీ గుర్తొచ్చేది. కొడాలి నాని, ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు రాజశేఖర రెడ్డి పంచం చేరినారు ఎమ్మెల్యేలుగా ఉండి. ఈ పార్టీలో గెలిచి అక్కడ పోయి జాయిన్ అయినారు. ఈ రోజు అనుకుంటే సార్ టీడీపీ కానీ జనసేన కానీ అనుకుంటే 11లో ఒక నామం మిగిలిచి మిగిలినట్టన్నీ లాగేయగలుగుతారు. ఆ పని వీళ్ళు చేయలే. సరే, ఈ యొక్క రాజశేఖర రెడ్డి దగ్గర అట్లాంటి వాళ్ళు చేరినారు. ఇంకా ఈ కేఎస్ఆర్లు, కొమ్మినేని శ్రీనివాసులు, సోలినేని శ్రీనివాసులు ఎంతసేపు సార్ ఇమ్మడలేకపోతున్నాడు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు, ఇట్ట మారుతున్నాడు. ఇంకా ఇమ్మడలేక అది ఎన్టీవీకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఒకటి 10TV అనేది ఒక ఛానల్ సార్. ఈయన స్నేహితుడు, ఈ కాంటాక్ట్స్ వల్ల స్నేహం ఏర్పడింది. 10TV ఛానల్ ఓనరు ఒక ఆయన సార్. ఇది సిపిఐ సిపిఎంలో కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు పెట్టారు. 10 మంది లీడర్స్ కలిపి పెట్టారు. నేనున్నాను, మీకు నేనున్నాను అని చెప్పి ఈ సీనియారిటీ అంతా ఉపయోగించుకొని వాళ్ళని సర్కిల్లోకి లాక్కొని వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టి వాళ్ళు ముంచేశాడు. అయ్యా 10TV ఉండదో ఎట్టపోయినదో ఆ రూట్లో ఉండదు వ్యవహారం అంతా. ఈయన పైన భరోసా తనకి వాళ్ళు ఛానల్ పెట్టిందా, జాబ్ హోల్డర్స్ మొదలు ప్రతి ఒక్కటి నేను చూసుకుంటానని పెట్టినాడు. వాళ్ళ దగ్గర కొట్టే కాడికి డబ్బులు కొట్టేసినాడు. మళ్ళీ ఇప్పుడు సీదా ఈ సీనియారిటీ మొత్తం ఏదైతే ఈ పచ్చ మీడియా అనేది ఉండదో ఇది వల్ల అలవాటు పడిపోయింది సార్ జనానికి. ఇట్టే సార్ గోబల్స్ ప్రచారం అంటే ఇట్లే సార్ ఉండేది. పచ్చ మీడియా నేను అంటున్నా చూడు సార్, కర్మ ఏ జనంలో ఏ కర్మ చేసుకున్నాను, ఈయన సబ్జెక్ట్ ఎత్తుకున్నా, నేనే పచ్చ మీడియా అనాల్సి వస్తుంది. అంటే ఇది ఆఖరికి ఎలా అనిపిస్తుంది అంటే, ఓ పిచ్చి కుక్కకి అన్నం పెడదామని చెప్పి ఎవరో ముద్ద తీసుకెళ్లి కుక్క ముందు పెట్టారంట, అది చేయి కొరికేది. అది ఆ ముద్ద తినేసి చేయి కొరికేసిందంట. చూడండి, సో ఈడు 36 సంవత్సరాలు ఈ పచ్చ మీడియాలో గంజి నీళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈడు బతుకు, ఈడు ఆస్తులు పాస్తులు
కొంప, సొంత కొంప అన్ని కొనుక్కున్నాడు. ప్రతి పునాది రాయి ఈ పచ్చ పిల్లల్ని మీడియా కూడా ఇచ్చిందే. చదివించుకున్నాడు. అవును, చచ్చిపోయే స్టేజ్ లో మళ్ళీ ఆ పిచ్చి కుక్కలాగా అన్నం పెట్టిన చేతులను కొరికాడు, ఆ పచ్చ మీడియా చేతులను కొరికాడు. అవును, కొరికి వాళ్ళు సాక్షిలో కూర్చున్నాడు అంటారు. అవును, అంతే కదా. అవును. సో ఇప్పుడు ఈ సాక్షిలో కూర్చొని ఈ జోకర్ గాడు ఏం మాట్లాడాడు కొన్ని వినిపిస్తాను ఒకసారి. అలాగే అండి. వాళ్ళ తర్వాత సర్వేలు చేయకూడదనేది ఒక నిబంధన వచ్చిందని చెప్తున్నారు. నాకైతే గుర్తులేదు కానీ బట్ ఇవాళ వచ్చిన పేపర్లో కానీ అన్నిట్లోనూ మెజారిటీ సర్వేలు, ఈ గత కొద్ది రోజులుగా వచ్చిన సర్వేలు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మీద వచ్చినటువంటి జరిగినటువంటి దాడి ఘటన తర్వాత, హత్యాయత్నం ఘటన తర్వాత జరిగిన సర్వేలు కానీ, అంతకుముందు ఆ తర్వాత వచ్చిన సర్వేలు, ఇవన్నీ కూడా పరిశీలిస్తే దానికి తోడు సిద్ధం, మేమంతా సిద్ధం అనేటువంటి యాత్ర, బస్సు యాత్ర అయితే జరిగిందో అక్కడికి వస్తున్నటువంటి జన స్పందన చూసిన తర్వాత నిజానికి ప్రతిపక్షాల గుండెలు జారిపోయే పరిస్థితి ఉందని. దాడి ఘటన అన్నారు, అది ఏ దాడో నాకు తెలియదు. ఒకటి గులకరాయి ఘటన, ఒకటి అదేనా, అది వెల్లంపల్లి శ్రీనివాస్ 7 దెబ్బ తగిలితే యువతల ప్లాస్టర్ వేసుకుని వచ్చాడు ఆ ఘటన. ఈ రోజు ఇక్కడ వేసుకున్నాడు, రేపు ఏమో ఇక్కడ వేసుకున్నాడు రోడ్డు మీద. అదే దాడి ఘటన. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ చక్కెర అంటించుకున్నారు. వాళ్ళ చెల్లి చెప్పింది, అరే ఎక్కువ రోజులు ఆ దెబ్బను చోట చక్కెర వేస్తే పుచ్చిపోద్దురా అక్కడంతా, నీకు సెప్టిక్ అయిపోతుంది అని చెప్పగానే వెంటనే పీకేశాడు. తర్వాత అక్కడ చిన్న గీత కూడా కనపడలేదు. అవును, అదే దాడి అంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి. అందరూ అనుకుంటారు కత్తులు, కటార్లు, రాడ్లు దాడి ఉన్నా అనుకుంటారు. అంత హ్యాపీగా, అంత సులభంగా చెప్తున్నాను సార్. అదే అంత సులభంగా, అంత ఏమార్చే విధంగా ఆయన ఈశ్వరని ఆయన సార్. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సార్. ఆ రోజు నేను ఏదైతే మీరు వినిపిస్తున్నారో ఎలక్షన్స్ ముందు విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆయన ఏదైతే ఈయన పేర్లు కొన్ని చెప్పినాడు, పలానా సర్వే అని, అదేమి ఇప్పుడు కేకే సర్వే లాంటిదో, లేకుంటే ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ అని ఆయన ఉన్నాడు చూడండి, పబ్లిక్ తెలిసిన సర్వేలు ఇవన్నీ. లగడపాటి రాజగోపాల్ మిస్టేక్ అయినాడు, నేను చాప్టర్ క్లోజ్ నేను చేయను అన్నాడు. ఓపెన్ టాక్ సర్వే అయితే కూటమి ప్రభుత్వం 164 స్థానాలు గెలుస్తాయని చెప్పి ఇచ్చారు. ఏదో గురి తగిలింది ఓపెన్ టాక్ సర్వే, దట్స్ ఎ బ్రాండెడ్. ఎగ్జాక్ట్ గా చెప్పారు వాళ్ళు. అవును, ఇతను చెప్పేది ఏంటంటే ఒక 15 సర్వేలు చెప్పాడండి దాదాపు. సార్ మీరు కావాలంటే పేర్లు పరిశీలించి చూడండి, నేను చెప్తున్నాను ఆ సర్వే, దాన్ని డెప్త్ ఏందో చెప్తున్నా. ఇది వెబ్సైట్ లో ఒక రాంగ్ వెబ్సైట్లు క్రియేట్ చేస్తారు సార్, రాంగ్ పేర్లతో క్రియేట్ చేసి ఆయన తీరా అన్ని మాటలు చెప్పింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 49% వచ్చింది, ఈసారి 55% వస్తుంది సార్. చేస్తే అతికినట్టు ఉన్నా, లేదన్నా ఒక అబద్ధం చెప్తే. ఇవి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, నేను అప్పటి తెలివైనోడు కదా, వీడు 55 చెప్తున్నాడు అంటే నాకు 51 వస్తాయి లేదా 49 వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారిని ఇది అందరం ఎక్కిస్తున్నారు, పల్లకి ఎక్కిస్తున్నారు, మోస్తున్నారు వీళ్ళిద్దరు. ఓటు శాతం, ఓట్ల పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా పల్లకి ఎక్కిస్తున్నారు. ఏదైతే రాంగ్ వెబ్సైట్ లో ఒక రాంగ్ కంపెనీల మాదిర ఈ సర్వే ఆ సర్వే అని 10-13 ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు సార్. కంప్యూటర్ ప్రింట్అవుట్లు తీసుకెళ్లి పెట్టి సార్ వాళ్ళు రాష్ట్రంలో ప్రతి నలుమూల తిరిగినారు సార్. దీనికి 18 లక్షలు ఖర్చు పడింది అని జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టడం, ఆయన మురిసిపోయి టిప్పుతో సహా 22 లక్షలు డబ్బులు ఇవ్వడం. ఈ 13, 14 ఆయన ఈ యొక్క కేఎస్ఆర్కి ఎప్పుడైతే ఆకలి అవుతుందో గ్యాప్ ఇచ్చి ఆయన సర్వే పట్టుకెళ్ళి ఈ ప్రింట్అవుట్ల సర్వే తీసుకెళ్ళిపోయి ఆయన ముందు చెప్పడం. ఈయన సరే మొత్తం మీద కేఎస్ఆర్ ఇన్ని చెప్పినాడు కదా, వీటిల్లో ఒక 8 నిజమైనటువంటి ఉంటాయి, ఫలిస్తాయని ఆయన ఆ రూట్లో ఉన్నాడు. ఆయనకి అదే చెప్పా కదా సార్, అరగన తేపులకి ఆకలి తేపులకి తేడా తెలియదు అన్నట్టు. ఏంటి అరగన తేపులు, నేను సీఎంని ఆయన గడాఫీ మాత్రం అడాల్ఫ్ హిట్లర్ మాత్రం ఒక రూమ్లో నుంచి బయటకు వచ్చేదిలా, నేను దాన్ని అనుకుని ఫీల్డ్లో ఉన్నాడు. రియాలిటీ తెలియకుండా చేశారు. ఆ వైసీపీ కార్యకర్తల ఒక గోడు వీళ్ళ కుటుంబాలకు తగులుతారు సార్. వాస్తవంగా వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు సార్ గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళ కష్టం ఒకటి, నిజాయితీగా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్తే వాళ్ళు మార్చుకొని ఒక పోస్ట్ మార్టం చేసుకొని పబ్లిక్ లెక్క బాగా వెళ్ళింటారు. ఒకవేళ కొద్దిపాటి సీట్లు పెరిగింటాయేమో ఎవరికేం తెలుసు. మొత్తం జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని, సాక్షి ఓనర్ ఎవరైతే ఉన్నారో భారతీ రెడ్డి జీవితాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ప్రథమంలో నేను చెప్పని 100% చెప్తాను సార్. కేఎస్ఆర్ అదేవిధంగా ఈశ్వరు సర్వనాశనం చేసి వదిలినా సార్. ఎవరు కాదు, మీరు కావాలంటే సాక్షి ఆడ కామెంట్స్ చదవండి. శత్రువులు మా దగ్గర నుంచే మొదలైనారు కదరా స్వామి, యాడనో కాదు అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. వాళ్ళని పెరికేసే అధికారం, ఆ యొక్క శక్తి కార్యకర్తలు లేకపోయా. ఇప్పుడు ఆయన సాక్షి నుంచి తీస్తే సాక్షిలో ఉన్న బొక్కలన్నీ ఇటు బయటికి చెప్తాడు, అందుకనే ఆయన అదే మ్యాటర్. ప్రభుత్వం లేదు సార్ ఈసారి కన్నా పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కల వచ్చింది అనుకోండి ప్రభుత్వంలోనే
ప్రభుత్వం ఎక్కడన్నా వస్తే జగన్మోహన్ రెడ్డి తొలిసారి టార్గెట్ చేసేది వీళ్ళిద్దరినే. సాక్షిలో పాము తన పిల్లలను తానే చంపుకున్నట్టు అంత గ్యాప్ ఇరు ముందు వీళ్ళిద్దరిని ఎత్తేస్తారు. ఎత్తేస్తారంటే సాగు నమ్ముతారు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి అవును ఓకే అవును. అప్పుడు దాకా ఈయన వాళ్ళని మొయ్యాలా, ఆయన ఈయన మొయ్యాలా, తప్పనైతే తప్పదు. ఓకే ఓకే అండి. సార్ మంచి విషయాలు చర్చించామండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి.